ఇంటర్వ్యూ చూస్తున్న జనాలకి మీరు ఇచ్చే ఒక మెసేజ్ సార్. డోంట్ జడ్జ్ అ బుక్ బై ఇట్స్ కవర్ పేజ్. అకార్డింగ్ టు మీ ఎవ్రీ పర్సన్ ఈజ్ డిజేబుల్డ్. నేను పుట్టినప్పుడు ఇట్లా బ్లైండ్నెస్ ఉంది, ఎలా చదివించాలి ఏంటి అనేది ఎవరికి సరైనటువంటి అవగాహన లేదు. నేను కూడా వెళ్తే టీచింగ్ ఫీల్డ్లోకి వెళ్ళాలి, ఎందుకంటే నేను కూడా క్రికెట్ సైడ్ ఎలా వెళ్ళారు సార్ మీరు అసలు? నా క్లాస్మేట్స్ 2006 వరల్డ్ కప్లో ఇండియాకి రిప్రజెంట్ చేయడం జరిగింది. సో తెలంగాణలో క్రికెట్ అసోసియేషన్ ఫర్ ద బ్లైండ్ ఇన్ తెలంగాణ అనే బోర్డ్ని స్టార్ట్ చేశాం. T20లో బ్లైండ్ ఉమెన్ టీం ఉంది కదా, కప్పు కొట్టారు. ఇండియా అంతటికి కూడా చాలా ప్రౌడ్ మూమెంట్. పవన్ కళ్యాణ్ గారిని కలవడం కావచ్చు, నీతా అంబానీ కలవడం కావచ్చు. అంటే లైక్ గవర్నమెంట్ నుంచి ఎలాంటి సపోర్ట్ ఇస్తే ఇంకా ముందుకెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి సార్? చాలా గవర్నమెంట్స్ ఉన్నాయి. ఫ్లాట్ కానీ క్యాప్ కానీ ప్రకటించింది అక్కడ ప్లేయర్స్కి. సో మ్యారీడ్ లైఫ్ ఎలా ఉంది సార్? యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ గుడ్ అండ్ ఐఎమ్ బ్లెస్డ్ విత్ 2 children. నేను కొన్ని లెసన్స్ విన్నాను మీవి టీవీ ఛానల్లో. ఇక సెకండ్ వేవ్ అందరు భయపడుతున్న టైం, అవును ఆ టైంలో కూడా వెళ్ళి క్లాసెస్ చెప్పడం అనేది జరిగింది. ఎందుకంటే సంథింగ్ వీ హ్యావ్ టు డూ ఫర్ ద సొసైటీ. ఈ జెన్సీ బ్యాచ్ని ఎలా మేనేజ్ చేస్తున్నారు మీరు? ఆబ్వియస్లీ డిఫరెన్స్ అనేది ఉంటుంది. మీ లైఫ్ని మీరు ఒక్క వాక్యంలో చెప్పాలంటే అసలు ఏం చెప్పగలుగుతారు సార్? ఇది ఒక అదృష్టంగా భావిస్తాను. ఒక ప్లేస్కి వెళ్ళి ఇన్సల్ట్ అవ్వడం ఎందుకు అనేది నా మొట్టమొదటి ఫీలింగ్. ఆ పాజిటివ్స్ని మనం ఎక్స్పోజ్ చేయాలి తప్ప మన నెగిటివ్స్ని ఎప్పుడూ మనం ఎక్స్పోజ్ చేయొద్దు.